కొత్తగూడెం జిల్లాలో బొక్క జడ్సన్న గారి ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమం సంబంధించిన పోస్టర్ని తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో అటు ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ దశాబ్ద కాలం పైచులుకున్నటువంటి తెలంగాణలో అన్యాయానికి గురేటగారడం జరిగింది. ఈరోజు సకాలంలో వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చే 10-12 వేలతో బతకలేక అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మామూలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా సకాలంలో 2 నెలలు 3 నెలలు జీతాలు రాక అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నాం మేము. మరి తెచ్చుకున్న తెలంగాణలో మొట్టమొదటిగా పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే. మరి ఇవాళ ఈ తెలంగాణలో 5 లక్షల మంది ప్రస్తావన ఎక్కడమని చెప్పి మేము అనేక సార్లుగా అడుగుతూ ఉన్నాము. ఇవాళ అనేక సార్లు నివేదికలు కూడా ఇచ్చినాం మేము. ఇవాళ ఇదే ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము పెద్ద స్థాయిలో ధర్నా కూడా నిర్వహించినాం. ఆ రోజు కూడా అన్న కూడా మాకు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. యాక్చువల్ రేపు 25వ తారీఖున ఢిల్లీలో కూడా మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోబోయినాం. కానీ కొన్ని అనేక కారణాల వల్ల మేము దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జూన్ 12వ తారీఖున జరగబోయే పెన్ డౌన్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన మేము పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ అన్నగారు చెప్పినట్టు ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఈ దళారీ వ్యవస్థను తక్షణమే జూన్ 2వ తారీఖు నాడు జరగబోయే జూన్ అవతరణ వేడుకలలో ఈ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వకపోతే 12వ తారీఖు నుంచి మరో మహా తెలంగాణ ఉద్యమానికి ఖచ్చితంగా నాంది పలుకుతున్నాం. ఆ లోపు 12వ తారీఖు లోపు కూడా హైదరాబాద్ కేంద్రం కూడా మరో మహా పెద్ద కార్యక్రమాన్ని కూడా మేము ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మేము ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు స్పష్టంగా తెలియజేస్తూ 12వ తారీఖు నుంచి మనం ఈ యొక్క మహాతరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొందామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఇవాళ అన్ని జిల్లాలో అంటే 12వ తారీఖు వెళ్ళి జరగబోయే పెన్ డౌన్ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొనాలని మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సన్నాహక కార్యక్రమాలు చేపడుతాం. అందులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో ముఖ్యంగా మన రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి పులి లక్ష్మణ్ గారు చాలా కాళ్ళకు బల్పం గట్టి ఈ సమస్యలు ఇన్ని రోజులకెళ్ళి పనిచేస్తున్నా కానీ ఈరోజు ఎంతోమంది ఈరోజు అసలు బాసినరు. అంతేకాకుండా అత్యంత దారుణం ఏంటంటే ఇప్పుడు దాదాపు 25,500 మంది రిటైర్డ్ అయినరు. ఆ 25,500 మందిని ఎక్కడ కూడా ఈరోజు అపాయింట్ చేయకుండా వాళ్ళ పని భారం అంతా ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళ మీద వేసిండ్రు. అది ఎవరికి తెలియని విషయం. సగటున ఒక్కొక్కరు యావరేజ్గా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతోని 3 లక్షల పని ప్రతి నెల పీల్చుక తింటున్నారు. ఇచ్చే జీతం ఎంత? 22. మళ్ళీ వీళ్ళు ఒక టాటా బిర్లాల లెక్క వీళ్ళ దగ్గర జిఎస్టీ కటింగ్లు రకరకాల కటింగ్లు వీళ్ళ దగ్గర ఏమనుకు ఉందంటే కటింగ్లు వీళ్ళకు ఉంటాయి. లాస్ట్లో మళ్ళీ ఇచ్చే జీతం చేతికి వచ్చేటరకు 13,000 14,000 అలా జీతాలు వస్తాయి. దాంతో ఇల్లు కిరాయి కడతారా, పిల్లల ఫీజులు కడతారా, జ్వరం వస్తే మన దవాఖానకు పోతారా? ఇక పండుగల పబ్బాలు వదిలే అవన్నీ కాదుగా. రోజు రెక్కాడితే కానీ దుఃఖాలని పరిస్థితులలో ఈరోజు వీళ్ళు ఉన్నారు. ఇంకొక బ్రదర్ చెప్పినట్టుగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఏదైతే సమాన పని సమాన వేతనం అనేది ఏదైతే ఇచ్చిండ్రో ఇది ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం దాన్ని పాటించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మీరు మద్దతు తెలపాలి. ఎందుకంటే ఈరోజు మీకు డిఏలు ఇస్తలేరు, మీకు పిఆర్సీలు ఇస్తారు, మీకు ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటారే ఈరోజు మనమైనా బయటపడతాం. ఈరోజు రిటైర్డ్ అయిన వ్యక్తుల వాళ్ళ డ్యూటీని మొత్తం ఈరోజు అన్ని కార్యాలయాల్లో ఈరోజు మొత్తం పనంతా ఈరోజు అవుట్సోర్సింగ్గా చేస్తుంది. ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు వాళ్ళ వేరే గచ్చతనం లేదు. అక్కడికి వెళ్ళి తీసేస్తే బయటికి పోతే ఎక్కడ పనికిరారు. ఎందుకంటే దాదాపు 15-20 ఏళ్ళకి వెళ్ళి ఇళ్ళనే ఉన్నారు. ఇప్పుడు వేరే నౌకరి పోయిన ఏజ్ బార్ అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మంచిగా ఆలోచించాలి. పక్కనున్న రాష్ట్రం ఏ విధంగా కర్ణాటక ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అవుట్సోర్సింగ్ మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాం అలా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా లక్ష్మయ్య గారు దీనికి కార్యక్రమం పూర్తిగా వట్టి ఉద్యోగుల భద్రత కోసం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ భద్రతనే కాక రేపు రిటైర్డ్ అయిపోయి మీరు బయట పోయినాక ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపు 95 మంది చచ్చిపోయారు. 95 మందిలో 43 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, 40 మంది టీచర్లు ఉన్నారు. ఇక తక్కిన వాళ్ళకి ఎంతమంది ఉంటారు మనం అందరూ చెప్పలేం. కాబట్టి ఈరోజు గౌరవప్రదమైన జీతం వాళ్ళకి రావాలి, గౌరవప్రదమైన జీవితం వాళ్ళు జీవించాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళు ఈరోజు సెక్యూరిటీ గార్డు జీతం ఎంత ఉన్నది బయట మీరు పోయి చూడండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సెక్యూరిటీ గార్డు మీ కింద సెక్యూరిటీ గార్డు జీతం ఎంత వస్తుంది, నెలకు ఎంత క్యాష్ తీసుకుంటున్నామని అడగండి. అడిగి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నీ చేతికి ఎంత క్యాష్ వస్తున్నాయి అడగండి. మీరు ఆ లెక్క కాదు, అన్ని కటింగ్లు పక్కన నీ చేతికి ఎంత వస్తే ఎంత డబ్బుతో బతుకుతుందో అడగండి. ఈరోజు అంత భయం అంటే వాళ్ళు ఎంఏలు చదివి, బిఏలు చదివి, డిగ్రీలు చదివి అదేందా ఈరోజు వాళ్ళ జీతానికి వాళ్ళ చదువుకు సంబంధమే లేదు. కాబట్టి ఇది ఆలోచించాలి. ఖచ్చితంగా
జూన్ 12 డెడ్ లైను. మీరు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్స్ని మీరు వెంటనే ఫుల్ఫిల్ చేయాలి. లేకుంటే పెన్ డౌన్ అనేది ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం, మరో తెలంగాణ ఉద్యమం తలపించేదిగా మరి 12వ తారీఖు స్టార్ట్ కాబోతే ఒక అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఈరోజు వాళ్ళు ఉద్యమం చేస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి ఏమైపోయింది అంటే ఈయాటికి మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ రోజు రోజుకు అప్పులపాలు అయ్యకుండా పోకుండా ఈరోజు రిటైర్మెంట్ వాళ్ళకు దాదాపు 25,500 మంది రిటైర్డ్ అయితే ఈరోజు వాళ్ళకు పైసలు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నది. అందులో దాదాపు ఇప్పటికీ 96 మంది చనిపోయిన మన ప్రొఫెసర్ సార్తో కలిపి. అత్యధికంగా అలా టీచర్లు ఉన్నారు. తర్వాత అంటే 42-43 మంది టీచర్లు ఉన్నారు. అత్యధికంగా పోలీసులు ఉన్నారు. ఇక పోలీసులు 42-45 లోపు పోలీసులు ఉన్నారు ఈరోజు. తక్కిన డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి 10-15 మంది ఉన్నారు. అంటే ఈ విధంగా నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం చెప్తున్నాను. దీని మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయమన్నది. ఇయాటి వరకు ఒక పైసా ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇవాళ మొన్న సుప్రీంకోర్టులో నేను అందరితో 12,300 పిటిషన్ లేపిస్తే రాష్ట్రపతి గారి కూడా వాళ్ళందరితో పిటిషన్ వేయించి జంతర్ మంతర ధర్నా చేపిస్తే ఇప్పుడు 6,000 కోట్లకి వచ్చారు. అంటే 700 కోట్లు ఒకసారి, 1000 కోట్లు ఒకసారి, 6,000 కోట్లకి ఇప్పుడు వస్తే ఇవి కూడా అన్ని స్టేట్మెంట్లే ఇవి. మరి రిటైర్మెంట్ వాళ్ళకి పైసలు ఎందుకు ఇస్తలేరు, వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేరు అంటే ఇలా పిటిషన్ ఇలా కమిషన్ రావు కదా. ఇలా కమిషన్ రావు కాబట్టి ఇలా ఇయ్యనికి వాళ్ళు వెనుక ముందు అవుతుంది. నంబర్ 1. రెండవది, ఈరోజు విద్యార్థులు ముందు వరుసలు ఉన్నారు. ఈ 25,500 మంది రిటైర్డ్ అయినారు. మరి 25,500 మంది పోస్టులు నింపాలే కదా, నింపుతలేరు. ఈరోజు నింపకుండా నిరుద్యోగులను అండరెస్ట్గా ఉన్నారు. మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు, సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతాం. ప్రతి నెల తెలంగాణ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇక ఓటు ఏది వాళ్ళందరినీ ఈరోజు ఆ నిరుద్యోగులందరినీ కార్యకర్తల లెక్క వాడుకున్నారు. వాళ్ళని ఊరూరు తిప్పిండ్రు, ఓట్లు వేయించిండ్రు, గడ్డకెక్కిండ్రు, సీఎం అయినరు, ఖమ్మం అయిన డిప్యూటీ సీఎం అయినరు. ఇక ఇవాళ మరి రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు ఇస్తే మాకు కమిషన్ రావు. నిరుద్యోగులకు ఈరోజు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తే మాకు కమిషన్ రావు. లాస్ట్లో ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా ఇలా ఫీజు విద్యార్థులు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేశారు. నేను ఆ కార్యక్రమాన్ని కూడా పోయి వచ్చిన. ఈరోజు ఇంతమంది అంట్రెస్ట్గా ఉన్నారు. మరి దాదాపు 2 లక్షల పోస్టులు ఇస్తామన్నారు, రిటైర్ అయిన పోస్టు నింపరు. ఈరోజు పేద విద్యార్థులు రేపు జూన్ 12వ తారీఖుకి వెళ్ళి స్కూళ్ళల్లో పోవాలి. మరి అక్కడ పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆ స్కూల్లో పోనీకి కూడా టీచర్లు లేరు. అంటే 21,000 మంది 10,000 మంది రిటైర్డ్ అయినారు. ఆల్రెడీ 11,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అంటే 21,000 మంది టీచర్లు లేకుండా ఈరోజు పేద పిల్లల స్కూళ్ళు పనిచేయాలి. అంటే ఎట్లా పనిచేస్తారు? సరే, మరి 25,500 మంది రిటైర్డ్ అయిన మరి వీళ్ళ పని ఎవరు చేస్తుండ్రు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం 22,000, 23,000. అందులో జిఎస్టీలు కట్టయితే వీళ్ళు పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు లెక్క వీళ్ళ జీతాలకి వెళ్ళి మళ్ళీ జిఎస్టీ కట్టింగ్, ఏది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలలో జిఎస్టీ కట్టింగ్లు, ఆ కట్టింగ్లు, ఈ కట్టింగ్లు, అన్ని కట్టింగ్లు చేసి వాళ్ళకి ఇచ్చేది అందరి మంత్రుల కమిషన్లు, ఏజెన్సీల కమిషన్లు అన్నీ పోయి వచ్చేది 13,000. ఈ ఖమ్మంలోనే చెప్తున్నా, ఈ ఖమ్మంలో ఒక ఇల్లు 13,000 జీతం వచ్చినోడు హైదరాబాద్ వదిలేద్దాం, ఖమ్మంలో పనిచేసేటోడు ఇంటికి రా ఏం కడతాడు, స్కూల్ ఫీజులు ఏం పడతాడు, నెల రేషన్ ఏం తెచ్చుకుంటాడు. ఇక పండుగ పబ్బం అయితే మర్చిపోదాం. ఇక పండుగలకి ఇంటికి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లేవు. వీళ్ళతోని మళ్ళీ రిటైర్ అయిన వాళ్ళందరి పని వీళ్ళతోనే చేపిస్తున్నారు. అంటే ఆ 13,000 జీతం ఇచ్చి వీనికి నెలకు 1,00,000 రూపాయల జీతం ఇచ్చేది ఉంటే ఆ పైసలు మిగిలించుకొని వీళ్ళతో నా పని చేపించి ఈ పోస్టు నింపకుండా ఈరోజు శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారు. దీనిపైన ఒకప్పుడు ఇవన్నిటిపైన కమ్యూనిస్టులు ముందుకు వచ్చేది, సిఐటీలు ముందుకు వచ్చేది, నిలబడేది. అంతేకాకుండా ఆశా వాళ్ళకు ఇంకో ఆశ చూపించారు. ఆశా వాళ్ళ మీరందరూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క మారుండ్రి, మాకు ఓట్లు వేపియండ్రి, మీకు మొత్తం 20,000 రూపాయల జీతం చేస్తాను. పాపం ఖమ్మంకెళ్ళి కూడా చాలామంది అక్కలు చెల్లెండ్రు హైదరాబాద్కి వచ్చిండ్రు బస్సులు వేసుకొని. వేస్తే గుర్రాలతో దొక్కిచ్చి ఎండాకాలం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పడేస్తే చాలామంది అక్కలు చెల్లెళ్ళు నాకు ఫోన్లు చేసింది, ఇట్లున్నది అన్న అని చెప్పేసి. మా షామే వాళ్ళతో మాట్లాడించింది. ఇవాళ ఇంతమంది ఈరోజు అంట్రెస్ట్గా ఉన్నారు, ఇంతమంది ఈరోజు బాధలతో ఉన్నారు. లాస్ట్లో ఏదో కల్లో గంజో కప్పుకొని
మేము ఇక్కడ ఉండామని చెప్పి అలా గుడిసెలు వేసుకుంటే వెలుగుమట్ల కాడ గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల్లో ఇది ఎట్లుంటావు ఇక్కడ, ఇది మా అయ్య చంపిన సంపాది, ఇది నా అయ్య నా తాత ముత్తాల జాగిరిది అని ఇక్కడ ఉన్న మంత్రులు వాళ్ళ అయ్యలు అవ్వ సంపాదించిన జాగలు లెక్క కలెక్టర్ గారికి చెప్పి ఆ ఇల్లు మొత్తం అవి ఇచ్చింది దాంట్లో వచ్చినటువంటి భూములు ఊడబీకింది. అది ప్రభుత్వ స్థలంగా దానం చేసిన భూములు. మరి ప్రభుత్వ భూమి ఏందో నేను అక్కడ వీడియో చేసి చూపించిన, అలా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఫంక్షన్ హాల్ చూపించిన. అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా, లేకుంటే వీళ్ళ నాయన సంపాదించిన భూమా, ఎట్లా ఫంక్షన్ హాల్కు రెడ్ మార్క్ వేసి గతంలో దాన్ని ఎందుకు కూలగొట్టాలన్నా చూపించిన అక్కడ. ఈయాటి వరకు ఈ చాతగాని ప్రభుత్వం ఉంటనికి రాని అంటే ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఆశా వర్కర్లు, పేదోళ్ళు, పేద గుడిసెలలో ఉండేటోళ్ళు, పేద ఇళ్ళల్లో ఉండేటోళ్ళు, నిరుద్యోగులు, రిటైర్ అయిన ఉద్యోగులు, వాళ్ళందరూ కూడా ఈరోజు టార్గెట్ అయ్యారు. అందుకని ఈరోజు భారతదేశంలో కాక్రోచ్ అనేది తయారైపోయింది. దీన్ని హిందీలో గంది, నాలిక, కీడా అంటారు. ఈరోజు వాళ్ళు తయారైపోయింది. వాళ్ళందరూ కుప్పలై ఈరోజు అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద పడతా ఉంది, ఇక్కడ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడబోతూ ఉంది. ఇవాళ బతుకొచ్చిన వాళ్ళ పెత్తనం నడుస్తూ ఉంది. ఇక్కడ బతుకొచ్చిన వాళ్ళు ఇలా బతుకు తెరువు కోసం వచ్చి మొత్తం పెత్తనం అంతా వాళ్ళే చేసారు. పేరుకు పెత్తనం ఇస్తారు, తల మొత్తం కొరిగినట్టు ఈరోజు వీళ్ళు వచ్చి మొత్తం ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించి వ్యవస్థను ఈ తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అదే పరిస్థితి. కాబట్టి ఈరోజు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, నౌకర్ కోసం వెయిట్ చేసే నిరుద్యోగులు, వీళ్ళందరూ కూడా పవర్లో ఉన్నా లేకున్నా, నౌకరు ఉన్నా లేకున్నా మీరందరూ కూడా రేపు ఈ నెల అకాడమిక్ ఇయర్కి వెళ్ళి అంటే జూన్ 12వ తారీఖు వెళ్ళి పెన్ డౌన్ చేయాలని చెప్పి ఇవాళ ఖమ్మం కలెక్టర్ ఆఫీస్కి అలా పోస్టర్ ఆవిష్కరణ చేసినాం. ఇవాళ కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో మరి తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ మరి పుల్లి లక్ష్మయ్య గారు కూడా పూర్తి మద్దతు సహకారం ఆయన ఈరోజు అక్కడ తెలిపినారు. దాన్ని ఆయన వాయిస్, ఆయన వీడియో కూడా మీకు ఇస్తా. ఆయన తెలిపినారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలన్నారు. రేపు జరగబోయే కార్యక్రమం ఇవి సన్నాహ కార్యక్రమాలు. ప్రతి జిల్లాల మేము తిరుగుతున్నాం. ప్రతి జిల్లాలో ఉన్న నిరుద్యోగులను, ఉద్యోగులను, ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, ఆశా వర్కర్లను మీరందరూ కలిసి ఈరోజు పెన్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. మరొక మినీ సకల జన సమ్మె జరగాల్సిన అవసరం ఉంది. మరో మినీ మిలియన్ మార్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఖచ్చితంగా ఇది ప్రజాసేవల కోసం మేము ఉన్నాము అని అనుకుంటలేరు. ఇది మేము రాజుల కోసం ఉన్నాము, ఇది మేము సాధించుకున్నటువంటి రాజ్యం అన్నట్టుగా ఈరోజు వీళ్ళు ఫీల్ అవుతుంది. కాబట్టి ఈరోజు మీరు అక్కడ కాదు, మీరు సేవకులు, మీరు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకి గుర్తు చేయాలంటే పెన్ డౌన్ అనేది ఖచ్చితంగా ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళెవరు, మనమెవరము, ఈ సొసైటీ ఏందనేది తెలపాల్సిన అవసరం వాళ్ళకు ఉందని చెప్పి ఈరోజు మేము ఖమ్మంకు రావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఖమ్మంలో భద్రాద్రి కొత్తగూడెంలో మరి సన్నాహక కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా చేసుకున్నాను తెలియజేసుకుంటున్నాం. కృతజ్ఞతలు. జనవరి 12కి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మరి పెండింగ్ డిఏల్ పిఎస్ల బకాయిలు, మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను కార్పొరేషన్ చేయాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎల్ అమలు చేయాలి, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ఇచ్చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇచ్చేయాలి, నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వాళ్ళకు ఖాళీలైన పోస్టులు వెంటనే నింపాలి, 49 సంవత్సరాలకి ఈరోజు వయో పరిమితి పెంచాలి. ఈరోజు ఈ అన్ని డిమాండ్లతోని మరి ఇవాళ గత్యంతరమైన పరిస్థితులలో మరి ఈరోజు 12వ తారీఖు పెన్ డౌన్ చేసుకుంటున్నాం. కాబట్టి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఏదైతే అందరు పిలుపునిచ్చినామో అందరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. జోహార్ జోహార్ జోహార్. మిత్రుడు రాకేష్ దత్ గారు మరియు ఆర్ కృష్ణయ్య గారి తనయుడు అరుణ్ గారు, వేముల రామకృష్ణ గారు, ఇంకా ఠాగూర్ గారు, రంజిత్ గారు, రోహిత్ గారు, మహేష్ గారు, మరి ఇంకా అనేకులు మిత్రులు అందరూ కూడా చాలామంది దీక్షలు కూర్చున్నారు. అంతేకాకుండా పశు సంవర్ధక శాఖలో మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నటువంటి ఏర్పుల సుధాకర్ గారు, మరి అంతేకాకుండా మరి అడ్వకేట్ చంద్రశేఖర్ గారు, మరి అడ్వకేట్ అశోక్ కుమార్ గారు మాకు ఎప్పటికప్పుడు మాకు సపోర్ట్గా ఉండి మరి మా ప్రతి లీగల్ కేసులలో కూడా మాకు సాయం చేస్తున్నందుకని ఆయనకు కూడా కృతజ్ఞత ప్రత్యేకంగా ఆహ్వానము కోటగిరి అశోక్ గారికి. మరి ముఖ్యంగా మరి ఈరోజు ఒక మూమెంట్ నడుస్తుంది భారతదేశం అంతటా.
ఆ మూమెంట్ పేరు కాక్రోచ్ మూమెంట్. మరి ఈరోజు ఈ కాక్రోచ్ మూమెంట్ అని ఇక్కడ నేను ఆ పదం ఎందుకు వాడినా అంటే, సరే దాని స్లోగన్ ఎవరు తీసినా కానీ ఈరోజు బాజాబ్ గారు కూడా, అంటే నాకు కూడా చాలా సార్లు చాలా చేదు అనుభవాలు కోర్టులలో ఎదురైనాయి. ఆ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి గురించి కూడా ఈరోజు రోడ్ల పైన మాట్లాడుకునే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు మనం ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో మనం ఉన్నాం. ది లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ రూలింగ్ లో మన రాష్ట్రంలో ఉన్నది. ది లార్జెస్ట్ రూలింగ్ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లో ఉన్న తరుణంలో ఈరోజు మరి నిరుద్యోగుల గురించి కానీ, లేకుంటే ఇట్లా తమ్ముడు రాకేష్ లాంటి వారు ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఇలాంటి వారి గురించి కానీ, ఆర్టీఐ యాక్టివిటీస్ల గురించి కానీ వాళ్ళందరి గురించి ఈరోజు గంది నాలిక కీడా అంటారు హిందీలో. వీళ్ళను కట్మల్ అని కూడా అంటారు, ఇక నల్లులు అంటారు. ఈయనైతే ఏకంగా కాక్రోచ్ అన్నారు. మొత్తానికి ఈరోజు మీరు కూడా కాక్రోచ్ ఉద్యమం మీదనే కూర్చున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు? ఈరోజు పేద విద్యార్థులకు ఫీజులు కట్టుకోలేని సమయంలో, అంటే ప్రభుత్వ కళాశాలలలో సరైన సీట్లు కానీ సదుపాయాలు లేని సమయంలో అక్కడ నిండిపోయిన తర్వాత మేము ఫీజులు కడతాం వీళ్ళయ్య అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కాలేజీలలో వేసిన తర్వాత ఈరోజు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో హైకోర్టు ఏమన్నది అంటే, ఈరోజు పిల్లల నుండి మీరు కట్టండి, తర్వాత వాళ్ళు వసూలు చేసుకుంటారు అనే కార్యక్రమం వచ్చింది. అంటే ఈరోజు ఎవరి దిక్కు కోర్టులు ఎవరి దిక్కు మాట్లాడుతుండ్రు, ఎవరి దిక్కు నిలబడ్డారు? ఈరోజు ప్రజల తరపు నిలబడ్డారా, దోపిడీకి గురయ్యే వర్గాల తరపు నిలబడ్డారా, దోపిడీకి గురయ్యే ఆ బిడ్డల తరపు నిలబడ్డారా, ఏదో విద్యార్థుల తరపు నిలబడ్డారా? ఎవరి తరపు నిలబడతారు ప్రభుత్వాలు? ఈరోజు కోర్టులు ఎవరి తరపు నిలబడ్డాయి? పేద విద్యార్థుల తరపు నిలబడతలేరు, చదువు ఆకాంక్షతో ఉన్న బిడ్డ తరపు నిలబడతలేరు. ఈరోజు కోర్టు ఏం మాట్లాడారు? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు, ఇప్పుడైతే కట్టేయండి, ప్రభుత్వంలో ఉన్న కళాశాలలు మెరుగ్గా తీర్చిదిద్దని కోర్టు ఎందుకు ఇస్తలేదు? ఈరోజు విద్య అనేది ఒక హక్కు కదా, వైద్యం అనేది ఒక హక్కు కదా. ఈరోజు ఈ రెండు హక్కుల పక్కన పెడతారు, విద్యా హక్కు వైద్యం హక్కు పక్కన పెడతారు. కానీ పుక్కట్లో ఏది ఫ్రీ బస్సులు అని చెప్తారు, మరి ఫ్రీ లోన్లు అని చెప్తారు, మరి ఫ్రీగా అన్ని ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు. లాస్ట్లో ఫ్రీ సారా కూడా తాగిపిస్తే ఎన్నికల్లో. కానీ నేను చదువుకుంటా అంటే నాకు ఫీజు కట్టవు, నేను వైద్యం చేసుకుంటా అంటే నువ్వు నాకు వైద్యం అందించవు. అంటే ఈరోజు ప్రభుత్వం ప్రాథమికంగా రెండు ఖండాల లాంటి రెండు కంపల్సరీ విద్యా వైద్యాన్ని పక్కన పెట్టి ఈరోజు తక్కిన అని నీకు ఇస్తామంటారు. ఎందుకనంటే ఈరోజు యాచకత్వ చేతులలో ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలు ఉండాలని చెప్పి ఈరోజు ఓటు బ్యాంకుగానే వీళ్ళు ఉండాలి, వీళ్ళకు విద్య దూరంగా ఉండాలి, వైద్యం దూరంగా ఉండాలి. ఈరోజు వీళ్ళకు భూములు, ఒకవేళ వీళ్ళ భూములు రేట్లు పెరిగితే మరి ఆ భూములలో మేము ఫ్యాక్టరీలు పెడతాము, ఇథనాల్ ఫ్యాక్టరీలు పెడతాము, లేకుంటే మేము ఫామ్ హౌస్లు పెడతాము, అవి పెడతాం, ఇవి పెడతాం, ఫార్మా కంపెనీలు పెడతామని భూములు లాక్కుంటారు. అంటే ఎటుపోయి పేదరికంలో నెట్టే ప్రయత్నాలు ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యకు దూరంగా చేసే ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ కుట్ర మన స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు తమ్ముడు ఇంత దాదాపు 45 47 డిగ్రీల ఎండ వేడిలో ఈరోజు తమ్ముడి దీక్ష చేపట్టినట్టే ఇది సాహసపేతమన్న మన కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. నేను మా వాళ్ళని అడుగుతున్నా, ఇక్కడ ఖమ్మంలో ఉన్న సోదరులను, అదే మరి ఇంత ఎండలో మరి అన్ని నేను వస్తుంటే కూడా అన్న ఇంత ఎండలు ఎందుకు బయలుదేరుతున్నాం అన్న, 45 50 డిగ్రీల ఎండ ఉన్నది, అంటే నాకు కొత్తగూడెం కార్యక్రమం కూడా ఉన్నది అయితే ఉన్నది. అందుకని నేను ఈరోజు తమ్ముడు దీక్ష పెడుతుంది కాబట్టి ఈ రోజుకి షిఫ్ట్ చేసుకుని 2 కార్యక్రమాలు ఒకటేసారి ఉంటాయని చెప్పి మేము పోతా ఉన్నాం. మరి ఈరోజు తమ్ముడు దేనికోసం ఇంత ఎండటెలు నిజంగా చేయగలుగుతారు దీక్ష అంటే, నిజంగా ఇంత డేంజర్ పరిస్థితులలో నిజంగా ప్రాణాలకు తెగించి ఈరోజు ఏదైతే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టిందో ఈ సామాన్య కార్యక్రమం కాదు. దీంతో మరి తెలంగాణలో ఖమ్మం జిల్లానే కాదు, ఈరోజు తెలంగాణలో ఉన్న ఉద్యోగ నాయకులు కానీ, నిరుద్యోగ నాయకులు కానీ, ఈరోజు విద్యార్థి నాయకులు కానీ మీరందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం సంఘాలు దేనికోసం ఉన్నాం, సంఘాలు దేనికోసం ఉన్నాయి, విద్యార్థి సంఘాలు దేనికోసం ఉన్నాయి, విద్యార్థి సంఘాలు నిజంగా విద్యార్థుల కోసం కొట్లాడుతున్నాయా లేదా అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా విద్యార్థుల తరపున ఈరోజు విద్యార్థి సంఘాలు ఉన్నాయా, యాజమాన్యాల తరపున విద్యార్థి సంఘాలు నిలబడ్డాయా, విద్యార్థి సంఘాలు ఎవరి తరపున మాట్లాడుతూ ఉన్నారు, నిజంగా మీరు ఉద్యమాలు చేస్తూ ఉండరా? ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేయాలి, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పార్టీ వాళ్ళు చేయాలి, వాళ్ళకందరూ విద్యార్థి సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ మీరు చేయాలి ఉద్యమాలు. మరి ఈరోజు ఎవరు చేస్తుండ్రు? ఈరోజు ఎవరైతే కడుపు నొప్పి చేస్తుండ్రో, ఇవాళ మా తరపున కొట్లాటోళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పి అనుకుంటా ఉండరు. ఈరోజు మా తరపున ప్రతిపక్షాలు కూడా నిలబడతలే అనుకుంటున్నారు.
వాళ్ళు ఇక మా కొట్లాడ మేమే కొట్లాడుకోవాలి, మా తరఫున ఎవరు కొట్లాడు, వీళ్ళంతా సిండికేట్ వ్యవహారం నడుస్తుంది, సిండికేట్ పాలన తెలంగాణలో నడుస్తూ ఉంది కాబట్టి ఇక మా కడుపునొప్పి మేమే కొట్లాడుకుంటాం, మా ఫీజు రియంబర్స్మెంట్ మేమే కొట్లాడుకుంటాం, మా పంచాయతీ మేమే తెలుసుకుంటాం అని చెప్పేసి రాకేష్ తమ్ముడు ఈరోజు ముందుకొచ్చి ఖమ్మంలో నిలబడ్డాడు. ఇలాంటి దీక్షలు ఈరోజు రాష్ట్రం అంతా జరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో యువత అంతా కూడా ఈరోజు ఓట్లెక్కే పరిస్థితి ఉన్నది. ఈరోజు నేపాల్ ఉద్యమం, బంగ్లాదేశ్ ఉద్యమం, మొన్న ఇంతకుముందు శ్రీలంక ఉద్యమం లెక్క ఈరోజు యువత అనేది అన్రెస్ట్ గా ఉన్నది. ఈరోజు నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ఈరోజు విద్యార్థులు మరి సరి అయిన మార్గంలో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు భరోసా లేని స్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. కాబట్టి విద్యార్థులు తెలుసుకుంటే ఇండోనేషియా ప్రభుత్వాలు మార్చినాయి, ఈరోజు శ్రీలంక ప్రభుత్వం మార్చింది, నేపాల్ ప్రభుత్వాన్ని మార్చినాయి, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మార్చినాయి. రేపటి దినాన ఈ భారతదేశంలో కూడా పాలన మార్చాలి. ఈరోజు కాక్రోచ్ మూమెంట్ అనేది బీజేపీకి అగెనిస్ట్ గా లేచింది, కానీ దానికంటే ఈరోజు డేంజర్ గాను రాష్ట్రాన్ని పాలిస్తుండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతకంటే దౌర్భాగ్యమైన పాలన ఈరోజు తెలంగాణ ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకుంటారు, నా అంత బాగా ఎవరూ చేయలేరు కాబట్టి నేనే పెట్టుకున్నాను అని అంటారు రేవంత్ రెడ్డి గారు. అవును, నీ అంత బాగా ఎవరూ చేయలేరు, నీ అంత బాగా ఎవరు ముంచలేరు కాబట్టి ఈరోజు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు రాజీనామా చేసి పీకిండు. నేను అది చేస్తా ఇది చేస్తా అన్నాడు, నువ్వు ఏది చేసే అవసరం లేదని అంటే నేను ఏది చేసే అవసరం లేదు, అప్పుడు నేనెందుకు అని చెప్పి రాజీనామా చేసిన పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఈ తెలంగాణలో ఈరోజు మిగిలిన బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ, ఆనాటి ప్రభుత్వం తెలంగాణను ఎక్కడికి తీసుకుపోయింది, ఈనాటి ప్రభుత్వం ఎక్కడికి తీసుకొని వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉన్న బీసీ బిడ్డలు విద్యార్థులు ఈరోజు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ అందక ఈరోజు ఎర్రటి ఎండలో మరి ఇక్కడ మలమల మాడిపోతా ఉంటే మరి చుట్టూ బొగ్గు బావిలో ఉంటాయి. ఆ బొగ్గు బావి సరిహద్దులలో ఈరోజు దీక్ష చేస్తున్న ఈ బిడ్డల గురించి నీకు ఆలోచించే అవసరం లేదా మిస్టర్ రేవంత్ రెడ్డి? దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా మిస్టర్ రేవంత్ రెడ్డి? మన ముందుకెళ్ళే ఈ రోడ్డు మీదకి అనేక మార్లు మన డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క ఇక్కడికి వెళ్ళి అక్కడికి, అక్కడికి వెళ్ళి ఇక్కడికి 20 బండ్లు 30 బండ్లు కాన్వాయ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మరి ఈ రోజు వీళ్ళు దీక్ష చేస్తా ఉన్నారు, దీక్ష చేయబోతా ఉన్నారని వారం రోజులకి వీళ్ళు హెచ్చరిక చేస్తానే ఉన్నారు కదా, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు కదా. ఈ రోజు మా డబ్బులు మాకు కట్టండి, మమ్మల్ని బళ్ళలో రాణిస్తలేరు, పరీక్షలు రాయనిస్తలేరు, చదువు పాస్ అయితే మా సర్టిఫికెట్ ఇస్తలేరు, మమ్మల్ని యాజమాన్యం వేధిస్తుంది అనే ఆ అర్థనాదాలు, ఆ చావు కేకలు, ఆ అరుపులు మీకు వినవాడతలేవా మిస్టర్ బట్టి విక్రమార్క? పేద బలహీన వర్గంకి నేను వచ్చిన, దళిత వర్గం నేను వచ్చిన, ఆకలి అంటే ఏందో నాకు తెలుసు, విద్య అంటే ఏందో నాకు తెలుసు, విద్య యొక్క ప్రాముఖ్యత నాకు తెలుసు, అందువలన ఈరోజు నేను మన ఉప ముఖ్యమంత్రి అయినా ఫైనాన్స్ మినిస్టర్ అయినా అంటాం మిస్టర్ బట్టి విక్రమార్క. మరి వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, వీళ్ళంతా నా బరుగు బలహీన సోదరులే, వీళ్ళ ఇచ్చిన తర్వాతనే వేరే కార్యక్రమం ఏమైనా చేస్తా, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు ఎందుకంటే బట్టి విక్రమార్క? ఓహో, నీకు ఇలా కమిషన్లు రావా? ఇలా కమిషన్లు రావా? ఇలా మీరు వీళ్ళతో కమిషన్ మాట్లాడకుండా లీక్ అవుతుందన్నా ఏమి ఇబ్బంది బయట చందా దెబ్బ పెట్టు, ఫీజు రియంబర్స్మెంట్ కాగానే మనిషి 100-200 మీకు చందా కూడా ఏమంటే చేస్తాను మిస్టర్ బట్టి విక్రమార్క. అది నీ అలవాటే అయితే, నిజంగా అది నీ అలవాటే అయితే, నా కమిషన్లు లేదు నేను ఇయ్యలేను, అది నాకు వచ్చేసింది, నాకు అది గుజరాత్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి నా శరీరంలో ఇవిడిపోయింది కాబట్టి ఈరోజు నేను కమిషన్లు ఇస్తానే నేను ఇస్తానంటావా? ఈరోజు చాలా మంది డబ్బులు ఆపుతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మరి వీళ్ళకి విద్య చెప్పిన ఉపాధ్యాయులు, మాకు విద్య చెప్పిన ఉపాధ్యాయులు, మాకు విద్య చెప్పినటువంటి ఈరోజు ప్రొఫెసర్లు చాలా మంది రిటైర్డ్ అయ్యి వాళ్ళ డబ్బులు రాక దాదాపు 45 మంది టీచర్లు ఈరోజు మరణించారు. అత్యధికంగా మరణించింది టీచర్లు, తర్వాత అత్యధిక మరణించి పోలీసులు. 96 మంది చనిపోతే అందులో దాదాపు 40 మంది టీచర్లు ఉన్నారు, 42 మంది పోలీసులు. ఈరోజు వాళ్ళు అసలు భాషలు వాళ్ళ పైసలు ఆపదు, ఎందుకంటే ఈరోజు వాళ్ళ పైసలు ఇస్తే కమిషన్ రావు. అర్థమైందా? ఈరోజు ఖమ్మం ఏదైతే ఈరోజు ప్రశ్నించే గొంతుగా ఖమ్మం నిలబడుతుంది. తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిగా మొదలైంది ఖమ్మం జిల్లాకెళ్ళి. అటువంటి ఖమ్మం జిల్లాకెళ్ళి ఈ చెడగొట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పుట్టిన వీళ్ళు? ఖమ్మం జిల్లాలో ఎటువంటి వాళ్ళు పుట్టద్దే. ఖమ్మం జిల్లాలో బట్టి లాంటి క్యారెక్టర్లు కానీ, ఈరోజు పొంగులేటి క్యారెక్టర్లు కానీ, ఇలాంటి క్యారెక్టర్ ఇక్కడ ఉండే. మరి ఈరోజు ఇట్లా తయారైపోయింది దరిద్రులు. ఈరోజు ఖమ్మం జిల్లా పరువు తీస్తుంది కదా బాస్ మీరు. తెలంగాణ ఉద్యమం ఈరోజు ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి వెళ్ళి కదా మొదలైంది. ఆ పౌరుషం ఏమైపోయింది? ఆ పోరాట పటిమ ఏమైపోయింది? ఆ ఉద్యమ స్ఫూర్తి ఏమైపోయింది?
ఈ రోజు మీరు బానిసలకు ఎందుకు మారిపోయినరు? ఈ రోజు వాళ్ళ చెప్పు చేతల్లో ఎందుకు మీరు పావులుగా మారిపోయినరు అని అంటే ఈరోజు మీకు జవాబు లేని ప్రశ్నలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టింది. ఈరోజు తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఈరోజు ఎక్కడ దిక్కులేని పరిస్థితులలో మరొక ఎకనామిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది జూన్ నెలలో. అందుకని మేము జూన్ 12వ తారీఖుకి వెళ్ళి మరి తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మేము పెన్ డౌన్ కార్యక్రమం ఇచ్చినాం. అందులో ఫీజు రియంబర్స్మెంట్ కూడా మేము ప్రధానంగా పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఫీజులు కట్టకుండా క్లాసులకు రానియరు, కూర్చొనియరు, పాస్ అయితే వాళ్ళు లాస్ట్గా వాళ్ళ సర్టిఫికేట్లు కూడా ఇయ్యరు. కాబట్టి ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల తరఫున కానీ ఈరోజు ఆశా వర్కర్లకి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు ఫీజు రియంబర్స్కి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అంతేకాకుండా ఈరోజు 25,500 మంది రిటైర్ అయిన సోదర. 25,500 మందిలలో ఈరోజు 10,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. రేపు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేది ఎవరు? వీళ్ళే చదువుకుంటారు, మా అన్న తమ్ముడే చదువుకుంటారు. ఇంట్లో ఎవరు? మా పొంగిలేటి కొడుకున్నారు, పొంగిలేటి మనవాళ్ళు ఉన్నారు. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు మన మనవాళ్ళు ఉన్నారు, సుందర కొడుకులు ఆ స్కూల్లో చదవరు. ఈ రోజు బట్టి విక్రమార్క పిల్లలు చదవరు, బట్టి విక్రమార్క కాబోయే మనవాళ్ళు మనవరాలు కూడా చదవరు. కానీ చదివేది ఎవరు? మా పిల్లలు చదువుతారు. 12వ తారీఖు వెళ్ళి ప్రభుత్వ కళాశాల మేము పోతాం. మరి ఆ స్కూళ్ళలో ఈరోజు 10,000 మంది టీచర్లు లేరు. అవన్నీ వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయి ఉన్నారు. అది వరకే ఆల్రెడీ 11,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మొత్తం 21,000 మంది టీచర్లు లేకుండా రేపు స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి మిత్రమా. మరి ఆ స్కూళ్ళలో మేము పోడేందుకు? అలా టీచర్లు లేనప్పుడు మేము చదువుకునేందుకు, మేము చదువు కోసం పోడేందుకు? కాబట్టి ఈరోజు పెన్ డౌన్ చేయాలని చెప్పి టీచర్లందరికీ పిలుపునిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చాలా మంది ఈరోజు గెస్ట్ లెక్చరర్, గెస్ట్ టీచర్లు పనిచేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? మా ప్రభుత్వ కాలేజీలనే వాళ్ళు పనిచేస్తాం. వాళ్ళకి సరి అయిన జీతాలు లేవు. వాళ్ళ 3 నెలలకు 4 నెలలకు ఒకసారి జీతాలు. ఎండాకాలంలో మీకు సెలవు కదా, ఎండాకాలంలో గెస్ట్ లెక్చరర్లకు, గెస్ట్ టీచర్లకు ఆకలి కావద్దంట. ఎందుకంటే ఈరోజు హాలిడేస్ కాబట్టి మీకు కూడా మేము జీతాలు ఇవ్వము, మేము పేమెంట్ ఇవ్వము, ఈ రోజువారీ పేమెంట్ ఇవ్వము. అవసరమైతే మీ ఆకలితో చచ్చినా పర్వాలేదు అంటారు. అల్లగా చదువు చెప్పేదంట మా పేదోళ్ళ కోసమే. కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఈరోజు డిఏ రాని ప్రభుత్వ ఉద్యోగులు, పిఆర్సీ రాని ప్రభుత్వ ఉద్యోగులు, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థులు, ఈరోజు అవుట్ సోర్సింగ్ జీతాలు అందనటువంటి ఈరోజు వాళ్ళకి ఏదైతే కార్పొరేట్ చేయమన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈరోజు వాళ్ళు సగటున 3 లక్షల రూపాయల పని ప్రతి నెల చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చేది 22,000, 23,000. అది మీ దగ్గర ఇది బట్టి పేరు మీద దాదాపు 3-4 కంపెనీలు ఉన్నాయంట. ఏది? బినామీ కంపెనీలు, ఏజెన్సీలు. కాబట్టి ఆ ఏజెన్సీలు రద్దు చేస్తలేరట. వాళ్ళు జిఎస్టీలు అన్ని కట్ చేసుకొని వీళ్ళకి ఇయ్యంగా 13,000కి ఈరోజు ఎట్టి చాకరీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ నెల 12వ తారీఖుకి వెళ్ళి మరి మేము రేపు ఏదైతే పెన్ డౌన్ ఇవ్వబోతున్నామో ఆ కార్యక్రమం కూడా మనందరం విద్యార్థులు అందరం కూడా పాల్గొనాలి. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా పాల్గొనాలి, ప్రభుత్వ ఉద్యోగులంతా పాల్గొనాలి. ఈరోజు వీళ్ళందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ కార్యక్రమం చేపట్టిన తమ్ముడు మరి రాకేష్ గారు నిజంగా వచ్చే రోజులలో మరి ఒక యువ నాయకునిగా మిగిలాలి, యువ నాయకునిగా ఎదగాలి. ఈరోజు ఒక బట్టి తయారైనట్టుగా ఈరోజు విద్యా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఇదే విధమైన పోరాటం కొనసాగించాలి. ఖచ్చితంగా ఈయనకు మద్దతుగా నిలవాలి, సపోర్ట్గా నిలవాలి. ఈరోజు ఇటువంటి దీక్షకు నేను రాకుండా నేను లీడర్గా వేస్ట్ అని అనుకున్నా, ఒక కార్యకర్తగా వేస్ట్ అనుకున్నా, ఒక సామాజిక కార్యకర్తగా నేను పనికిరాని అనుకున్నా. ఎందుకంటే ఎర్రటి ఎండలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఈరోజు నాకు తెలిసి దీక్ష ఎవరు చేస్తారు. ఎండలు ఉన్నాయని మేమే ఆగిపోయినాం. జర చల్లబడ్డంగా మొదలు పెడదామని, మొదలు పెడదాం. ఎందుకంటే మొన్న ఇంతమంది వచ్చారన్న, అదే వీళ్ళందరూ కూడా నేను చేతులు జోడించి నేను నమస్కారం చెప్తున్నా, మీ కృతజ్ఞతలు చెప్తున్నా. అంతేకాకుండా ఈ ఉద్యమం అనేది మీరు కొనసాగించాలని చెప్తున్నా, మీ పోరాటం కొనసాగించాలని చెప్తున్నా, మంత్రుల ఇళ్ల కాడ గెలవ చేయాలని చెప్తున్నా, ఇట్లకెళ్ళి బట్టి విక్రమార్క అనేటువంటి తిరగనీయద్దని చెప్తున్నా. నేను ఫీజు రీఎంబర్స్మెంట్ కట్టకుంటే ఆ రోడ్డు ఎక్కలేని అనుకోవాలి, రాకేష్ ముందుకెళ్ళి నేను పోలేనని అనుకోవాలి. ఆ భయం అనేది, ఆ టెర్రర్ అనేది మీరు క్రియేట్ చేయాలి. వాళ్ళ ఇళ్ల కాడ మీరు ఇళ్ళ ముట్టడి చేయాలి, ఇళ్ల ముందు ధర్నాలు చేయాలి, అరెస్టులు కావాలి, జైల్లోకి పోవాలి, ఏదైనా పర్వాలేదు. ఈ రోజు మీ హక్కు మీరు సాధించేంత వరకు ఇది వన్ డే మ్యాచ్ కాదు, ఇది టెస్ట్ మ్యాచ్ అని చెప్పి మీరు నిరూపించాలి. ఇది వన్ డే మ్యాచ్ కాదు, ఈ టెస్ట్ మ్యాచ్ అనేది మీరు నిరూపించాలని చెప్పేసి తమ్ముడు మరి రాకేష్ కు వచ్చిన యువకులందరికీ కోరుకుంటూ ఈ ఖమ్మంలో మరొక చరిత్ర, మరో రాజకీయ చరిత్ర, మరో విద్యార్థి ఉద్యమ చరిత్ర, మరో యువకుల చరిత్ర, మరో నిరుద్యోగ చరిత్ర మీరు సృష్టించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాము. తర్వాత ప్రభుత్వం కూడా మారిపోయింది. అయితే ఈ ప్రొఫెషనల్ కాలేజీల వల్ల ప్రభుత్వ రియంబర్స్ అనేక వేల మంది, లక్షల మంది పేద బలహీన డౌన్ రోడ్ సెక్షన్ చాలా ఎడ్యుకేట్ అయ్యారు.
విదేశాలకు వెళ్ళారు, ప్రభుత్వ సంపద వీళ్ళు. ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని ప్రభుత్వాలు చేతులు ఎత్తేసినందువల్ల కోర్టుకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చి కోర్టులు కూడా ఈ ప్రైవేట్ కాలేజీకి అనుకూలంగా మీరు కట్టుకోండి, తర్వాత తీర్చుకోండి, ఇటువంటి ఎదో సలహాలు ఇచ్చినందువల్ల ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఖమ్మంలో కాన్సన్ట్రేట్ చేసి స్టార్ట్ చేశారు. ఇది గొప్ప శుభసూచకం. ఇక్కడ ఎందుకు విద్యను డినై చేస్తున్నారు? ఈ వర్గాలకి ప్రొఫెషనల్ కాలేజీలని ప్రోత్సహించింది మీరు, ఫీజు రియంబర్స్మెంట్ చేసింది మీరు. ఇప్పుడు 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చేతులు ఎత్తేసి కోర్టుకు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు. సిగ్గులేని ప్రభుత్వాలు, సిగ్గులేని పాలసీలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి రావు, రైతు బంధులు ఎగ్గొడతారు, అన్నీ ఎగ్గొట్టేసి మీరు దొంగదారులు అడ్డుదారులు అధికారాలకు వచ్చి ఎడ్యుకేషన్ లేనివాళ్ళు మీరు మిస్ఎడ్యుకేటెడ్, ఇల్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి ఇదే రిజల్ట్ ఉంటుంది. ఇక ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా యూత్ రోడ్లకి ఎక్కి కేసులు ఇరుక్కొని రేపు ఉద్యోగాలు రా వాళ్ళకి ఈ ఎండలో ఉద్యమం చేస్తున్నారు. ఇది కంటిన్యూ చేయాలంటే దీనికి చాలా విల్ పవర్ కావాలి. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు కొడుకు ఆర్ కృష్ణ గారు నేను కలిసి పనిచేసిన సందర్భాలు ఉస్మాన్ యూనివర్సిటీలో చెప్తున్నా, 30 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇట్లా ఏమవుతుందంటే ఈ ఉద్యమాలు కంటిన్యూ ఉద్యమాలే. ఈ రియంబర్స్మెంట్ అనేది వీళ్ళు చేయగలుగుతారా లేదా, లేకపోతే ఏంటి భవిష్యత్తు విద్యార్థులది? రేపు ఎడ్యుకేషన్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, ఈ సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, రేపు విదేశాలకు వెళ్ళలేరు, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళలేదు. ఇవన్నీ ఒక జట్లం చేసి పడేశారు ఈ సన్నాసులు. ఈ సన్నాసులు ఓట్లు లేదు, మీరు ఏ పార్టీ అని కానీ ఎడ్యుకేషన్ లేనివాడికి ఓట్లు ఎత్తింటే ఉంటుంది. మిస్ ఎడ్యుకేషన్, ఇల్ ఎడ్యుకేటెడ్ వీళ్ళు, నాట్ ఎడ్యుకేటెడ్ పిల్లలు, జ్యుడిషియరీకి వీళ్ళకి లింకులు ఉన్నాయి, నెక్స్ట్ తోటి ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. కాబట్టి మీరు దయచేసి దీనిని చాలా తీవ్రం చేయండి, ఉద్యమాన్ని ఖమ్మం వల్ల రాష్ట్రం అంతా వ్యాపించాలి అని కోరుకుంటూ నేను ముగిస్తాను. అందరి కృతజ్ఞతలు నాకు అవకాశం. థ్యాంక్ యూ. జనవరి 12కి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు మరి పెండింగ్ డిఎల్ పిఎస్ల బకాయిలు, మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను కార్పొరేషన్ చేయాలి, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎల్ అమలు చేయాలి, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్స్ ఇచ్చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇచ్చేయాలి, నిరుద్యోగులకు ఇస్తామన్న 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వాళ్ళకు ఖాళీలైన పోస్టులు వెంటనే నింపాలి, 49 సంవత్సరాలకి ఈరోజు వయో పరిమితి పెంచాలి. ఈరోజు ఈ అన్ని డిమాండ్లతోని మరి ఇవాళ గత్యంతరం లేని పరిస్థితులలో మరి ఈరోజు 12వ తారీఖు పెన్ డౌన్ చేసుకుంటున్నాం. కాబట్టి దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మేము ఏదైతే అందరికి పిలుపునిచ్చినామో అందరు కూడా పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. జోహార్ జోహార్ జోహార్. బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండిన ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. పెండిన ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. B1 రద్దు చేయాలి. జీవో నెంబర్ 7 రద్దు చేయాలి. జీవో నెంబర్ 7 రద్దు చేయాలి.